డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సారు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిండబ్బా. మరి ప్రవేశపెట్టిన బడ్జెట్లా ఏ రంగానికి ఎంత కేటాయించిరో చూడాలే కదా పార్ని మరి. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిండబ్బా. ఇక గిట్లా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఎందుకు ప్రవేశపెట్టిండో చెప్పిండు. ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి కారణం మా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పెట్టడం మాకు కొంత అయిష్టంగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేసిన నిధుల్ని సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి ఉపయోగించుకోవాలనేటువంటి స్పష్టత ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి బడ్జెట్లో వివిధ రంగాల వారిగా కేటాయింపులు జరిగినప్పుడే మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతాం. అందువల్లే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించాం. ఇక 2024-25 ఏడాదికి మొత్తం బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయలు ఉన్నట్టు చెప్పిన సారు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి 53,196 కోట్ల రూపాయలు అంచనా వేసినట్లు చెప్పుకొచ్చిండు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం. అట్లనే పరిశ్రమలకు 2,543 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పిన సారు హైదరాబాద్ తోని అనుసంధానమైన ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలు, అట్లనే పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్ల రూపాయలు, పురపాలక శాఖకు 11,692 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసిండు. మూసీ రివర్ ఫ్రంట్ కు 1000 కోట్ల రూపాయలు కేటాయించిండు. వ్యవసాయ శాఖకు 19,746 కోట్ల రూపాయల నిధులు సమకూర్చినట్టు చెప్పిండు. అట్లనే ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1,250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించిండు. అట్లనే వ్యవసాయం రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నాడు సారు. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, తొందరలోనే కార్యాచరణ అమలవుతుందన్న సారు కౌలు రైతులకు ఉచిత బీమా వర్తింపజేస్తామని అన్నాడు. ఇల్లు లేని ప్రతి పేదోనికి ఇల్లు కట్టించిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అని చెప్పిన సారు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే వంట గ్యాస్ అందజేస్తామని మళ్ళోసారి చెప్పిండు. గృహజ్యోతి మరియు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు వేశాం. ఫిబ్రవరి 4, 2024 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకి ఆమోదం తెలిపింది. త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది. బడ్జెట్ ప్రసంగం చెప్పుడు ఒడవంగానే 2 సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అయితే సోమవారంకి బడ్జెట్ ముచ్చట మీద 2 సభల మీద చర్చ జరుగుతుంది.